సచివాలయం మోకాడ పోయి ఎండ కాయపత్తి తినకుండ్రి. కామన్ మ్యాన్ ను సచివాలయంలోకి ఓనిస్తలేరట. ఎవ్వరు పడతాలు సచివాలయంలోకి రావద్దని రూల్ వచ్చింది. ఎంతకైనా మంచిది సచివాలయం దిక్కు పోయేటోళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెనక ముందు ఆలోచన చేసుకొని ఓన్రి. అవును, మొన్నటిదాకా ఫ్రీ ఎంట్రీ అని ఉన్నట్టుండి సచివాలయంకు నో ఎంట్రీ ఏంది? ఆగో, సచివాలయానికి ఎవరైనా పోవచ్చు రావచ్చు, సెల్ఫీ కూడా తీసుకోవచ్చు అని అంటిరి. మళ్ళీ ఇప్పుడేమో నో ఎంట్రీ అంటున్నారు. 3 రోజుల ముచ్చట్నేనా ఇది అని ఆగం కాకుండ్రి. సచివాలయానికి నో ఎంట్రీ బోర్డు పెట్టింది ఎల్లకాలం కాదు, లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయిగా, దానికి ఎలక్షన్ కోడ్ అమలవుతుందట. ఎలక్షన్ కోడ్ అమలైతే ఏమేం కథలు ఉంటాయో తెలుసు కదా. అందుకే ఈ కాన్ నుంచి సచివాలయంకు కామన్ మ్యాన్ ఓనికే ఛాన్స్ లేదన్నమాట. అదో ఇదో పనుండి లేక లీడర్లను కలవాలనో సచివాలయానికి వస్తుంటారు పోతుంటారు జనాలు. ఎలక్షన్ కోడ్ వచ్చినాక లీడర్లు కూడా ఏ పనులు చేస్తేందుకు ఛాన్స్ లేదు. పథకాలు స్కీమ్ల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సచివాలయం తోటి ఇంకా కొన్ని గవర్నమెంట్ ఆఫీసులకు పోయేటోళ్లకు స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చిండ్రు. కోడ్ అయిపోయేదాకా కామన్ పబ్లిక్ ను రానియొద్దని ఈసీ ఆర్డర్ పాస్ చేసింది. ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటే మాత్రమే సెక్రటేరియట్లకు ఓనిస్తారట. దానికి కూడా కరెక్ట్ ప్రూఫ్లు చూపెట్టాలన్నట. ఇక కోడ్ అమలైనందుకు సడక్ల పొంటి చెక్ పోస్టులు కూడా బాగానే పెట్టిండ్రు పోలీసోళ్ళు. చిన్న బండి పెద్ద బండి అనే ఫరక్ లేకుండా లూనాల నుంచి మొదలు పెడితే కార్ల దాకా అన్నిటిని చెకింగ్లు చేస్తుండ్రు. సోట్లు సోదిచ్చి డిక్కీలల్లా స్కూటీలల్లా ఏమేమి ఉన్నాయో కూడా చెక్ చేస్తుండ్రు. 50,000 రూపాయల కంటే ₹1 ఎక్కువన్నా దాన్ని లెక్క చూపెట్టాలన్నట. ఆ 50,000 రూపాయలు కూడా ఏడికెంచి తీసుకుపోతుండ్రో కుద్దు మాట్లావు పోలీసులకు చెప్పాలని అంటున్నారు ఆఫీసులు. జర పైలం సార్లు, ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయేదాకా ఏ పని పెట్టుకున్నా ఉత్తముచ్చట్నే. ఊర్ల పొంటి సచివాలయంలో పనుందని ఉరికి రాకుండ్రి. గట్లనే ప్రతి పైసకు ప్రూఫ్ ఉండేటట్లు చూసుకోండి. తర్వాత పరిశాన్ అవ్వుడు ఎందుకు? ఆగమైన 5-6 ఏండ్లకు మంచిగా అనిపిస్తే ఎట్లుంటది? పోయిన పానం లేచొచ్చినట్లయితది కదా. గల్లంతైన ఆశలు ఇల్లంతై సంబురాల అంబరాన్ దాక్తాయి. తెలంగాణలో జాడ లేకుండా పోయిన టీడీపీకి మళ్ళా జవసత్వాలు వస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అవునా నిజమా అని నోరెళ్ళబెట్టకుండ్రి. అంత డౌట్ ఉంటే ఒకసారి తెలుసుకుందాం పాన్రి. ఏంది? తెలంగాణలో మూలక్వాడు మూలుగుతున్న పసుపు జెండా మళ్ళా బయటకొచ్చి బలాదూర్ తీస్తదా? సడుగులిరిగిన సైకిల్ కి దుమ్ము దులిపి ధూమ్ధామ్ చేస్తదా అని అడిగితే నిజమే ఉండొచ్చు అని అంటున్నారు పొలిటికల్ నిపుణులు. వాళ్ళకి అంతగా కాన్ఫిడెన్స్ ఏందంటే బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాడు. ఏపీలో బీజేపీ తోటి పొత్తులున్న టీడీపీ తెలంగాణలో కూడా పొత్తులతోటే ముంగటికి పోతుందట. అందులో ఖమ్మం ఎంపీ టికెట్ ను టీడీపీకి ఇస్తదనే ప్రచారం జరుగుతుంది. మొత్తం 17 లోక్సభ సీట్లల్లా బీజేపీ ఇప్పటికే దాదాపు అన్ని క్యాండిడేట్లను డిక్లేర్ చేసింది. అందులో ఖమ్మం టికెట్, వరంగల్ టికెట్ ఇంకా ఎవరికి ఇవ్వకుండా హోల్లా పెట్టిండ్రట. ఖమ్మం ను ఖాళీగా పెట్టుడు టీడీపీ కోసమే అని అంటున్నారు. వరంగల్ టికెట్ ను ఆరూరి రమేష్ కి ఇచ్చి ఖమ్మం ఎంపీ టికెట్ ను టీడీపీకి ఇస్తే కథ మంచిగా కమ్ముతుందని లెక్కలేసుకుందట. ఖమ్మ సామాజిక వర్గం లీడర్ ను ఖమ్మంకెళ్లి పోటీకి దింపితే గెలుపు టీడీపీదే అని అంచనాలు వేసుకుండ్రట. టీడీపీ ఓట్లు బీజేపీ ఓట్లు ఇంకో దిక్కు జనసేన ఓటు వర్కౌట్ అవుతుందని చంద్రాల్ సార్ అభిప్రాయం అంట. చూడాలే మరి. చంద్రబాబు సార్ స్కెచ్ చేస్తే అదైతే మామూలుగా ఉండదు.